నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మండలి సభ్యులుగా కోదండరాం అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించిన చైర్మన్ గుత్తా సుఖేందర్. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇంధనం కొరత, బంకుల్లో నో స్టాక్ బోర్డులు, వాహనదారుల ఇక్కట్లు. కంపెనీలు చమురు సరఫరా తగ్గించాయన్న పెట్రోలియం డీలర్స్ సంఘం. అడ్వాన్స్ చెల్లిస్తేనే ఇంధనం సప్లై చేస్తున్నారని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఎగరవేసిన కేటీఆర్. బీజేపీలో ఆప్ రాజ్యసభ పక్షం విలీనం. 106 నుంచి 113కు చేరిన బీజేపీ ఎంపీల సంఖ్య. ప్రొఫెసర్ కోదండరాం మహమ్మద్ అజారుద్దీన్ మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, కొద్దిసేపటి కిందటే గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీల చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొఫెసర్ కోదండరాము, అదేవిధంగా మంత్రి అజరుద్దీన్ వీళ్ళిద్దరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా మరో మంత్రి వివేక్ వెంకటస్వామి, అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా హాజరయ్యారు. మనం చూస్తున్నాము, ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మంత్రి అజరుద్దీన్ వాళ్ళ అనుచరగణంతో ఇట్లా మీడియా ముందుకు మాట్లాడేదానికల్లా వస్తున్నారు. కొద్దిసేపటి కిందటే పూర్తయింది. మరి కాసేపట్లో మీడియాతో అజరుద్దీన్, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరు కూడా మాట్లాడే అవకాశం ఉండాలి. మీడియా సెంటర్కి వెళ్ళి మీడియా సెంటర్లో వీళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ ఉన్న ఎమ్మెల్సీలకు సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పలువురు ప్రభుత్వ విప్పులు వీళ్ళంతా కూడా. సార్ నమస్తే. సార్ మీడియా పాయింట్లో మాట్లాడతారని చెప్తున్నారు. ఈయన ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయింది. కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. అదేవిధంగా మంత్రి అజరుద్దీన్తో పాటు ప్రొఫెసర్ కోదండరాం కూడా ఈ మీడియా పాయింట్లో మాట్లాడనున్నారు. చూద్దాం. ఈ మీడియా పాయింట్లో వీళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మాట్లాడడానికి ఇప్పుడే మీడియా పాయింట్కు చేరుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం మహమ్మద్ అజారుద్దీన్ మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. Vamos!
నాయకత్వం వర్ధిల్లాలి కోదండరాం సార్ నాయకత్వం జోహార్ సాధిస్తాం అమరవీరుల ఆశయాలని సాధిస్తాం అమరవీరుల ఆశయాలను వర్ధిల్లాలి కోదండరాం నాయకత్వం వర్ధిల్లాలి కోదండరాం నాయకత్వం జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు సాధిస్తాం. ప్రొఫెసర్ కోదండరాం మహమ్మద్ అజారుద్దీన్ మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. हेलो हेलो मैं पहले तो हम बैठो बोलो मैं वापस आवाज़ सुने था ना। अरे तुम भी क्या है जी ऊपर सामने लाके लगा रहे थे సంబడో నీవా డిస్టర్బెన్స్ అవ్వడా నీవా డిస్టర్బెన్స్ कॉन्वर्सेशन जाता ना वो। हाँ ना पूरा आवाज़ नहीं आती, बराबर नहीं आती भाई। साइलेंस बोलो, సైలెంట్ స్టాప్ టాకింగ్ एक्शन। खास मैं पहले तो अल्लाह ताला का बहुत शुक्र अदा करता हूँ और प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम और उनके अहले बैत का बहुत बहुत शुक्र अदा करता हूँ कि मुझे आज गवर्नर कोटा में MLC बना में आज ओथ लिया। और मैं यहाँ पे पहले तो हमारे बहुत चहीते CM रेवंत रेड्डी साहब का मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। उन्होंने जो मेरे लिए उन्होंने इतना आउट ऑफ द वे जाके उन्होंने मुझे हेल्प की और मुझे बहुत खुशी है, आज खुश हो रहा हूँ मैं। उनका जितना भी शुक्रिया अदा करे बहुत कम है। और उसके बाद में हमारे जो काउंसिल ऑफ मिनिस्टर्स है और जो मेरे कलीग्स हैं उनका भी मैं बहुत बहुत शुक्रिया अदा करूँगा, क्योंकि वो लोग ने मेरा नाम गवर्नर को फॉरवर्ड किया है। और फिर हमारे प्रेसिडेंट महेश गौड़ साहब का भी बहुत बहुत शुक्रिया अदा करूँगा। और मेरे जितने भी लोग हैं और जितने भी चेयरमैन हैं और जितने भी कांग्रेस पार्टी के लीडर्स हैं और कितने वर्कर्स हैं और मेरे जितने भी फैंस हैं पूरे वर्ल्ड में, क्रिकेट के फैंस भी है, तो शायद पॉलिटिकल कम होंगे बट क्रिकेट के ज़्यादा है, बट लेकिन मैं क्रिकेट से ज़्यादा पॉलिटिकल फैंस को बढ़ाना चाह रहा हूँ। उनका भी मैं बहुत बहुत शुक्रिया अदा करूँगा। और हमारे राहुल गांधी साहब का, खड़गे साहब का, सोनिया मैडम का, प्रियंका जी का और KC वेणुगोपाल साहब का, मैं सबका बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि मुझे इस लायक समझा कि आज मुझे MLC बनाए। और मेरा जो भी पेशेंस था, मैंने जितना भी पार्टी के लिए काम किया है, तो मैं एक चीज़ में मान के रखता हूँ, अगर आप पार्टी के लिए आप सिंसियरली काम करेंगे और आप पेशेंस रखेंगे तो शायद आप 100% पार्टी में हम सक्सेसफुल हो सकते। कांग्रेस पार्टी में का सक्सेसफुल होना आपका पेशेंस होना पड़ता और पेशेंस से ही हम लोग सक्सेसफुल है। और मैं सबका बहुत बहुत शुक्रिया अदा करता हूँ। इंशाल्लाह मैं पूरी कोशिश करूँगा कि हमारे तेलंगाना में ज़्यादा से ज़्यादा माइनॉरिटीज़ में और हर तबके में मैं काम करना चाहूँगा। और मैं हर तेलंगाना के लोग हैं, जो लेडीज़ है और बच्चे हैं, बच्चियाँ हैं और आदमी हैं, उन लोग के मुंह पे एक मुस्कुराहट दिखूँगा। और हमारी गवर्नमेंट बहुत अच्छा कर रही, जो भी गारंटीज़ थे और CM साहब ने बहुत माइनॉरिटीज़ के लिए बहुत किया है। लोग बहुत से लोग अलग अलग बातें कर रहे हैं, बट लेकिन पहली टाइम हुआ है कि मेरे ख्याल में 8 से 9 चेयरमैन बने हैं माइनॉरिटीज़ के, तो मैं उनका भी बहुत शुक्रिया अदा करता हूँ। और आज मैं जहाँ पे भी हूँ पब्लिक की वजह से यहाँ पे हूँ और मैं पब्लिक का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और प्रेस वाले तो काफ़ी फेवर में ही आ रहा था, उनका भी मैं बहुत बहुत शुक्रिया करता हूँ। आप लोग ने बहुत मेहनत की, मेरे से ज़्यादा आप लोग ने मेहनत की, तो और आप लोग का भी मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। मुझे आज बहुत खुशी का मौका है और मैं मेरी मदर तो ताहयात हैं, उनका भी मैं बहुत बहुत शुक्रिया अदा करूँगा। मेरे ग्रैंडफादर, मेरी ग्रैंड मदर और मेरे फादर जो नहीं रहे, वो मेरे ख्याल में वो बहुत मेरे से खुश होंगे कि उनकी एक हर बार एक ख्वाहिश होती थी कि मेरा बेटा अच्छा करे। और मैं आज वो है नहीं, बट लेकिन मैं उनका भी बहुत बहुत जो उनकी दुआएं हैं, हमारे जितने भी लोग की दुआएं और मेरे फैमिली है, मेरा बेटा असद है, अनम है और मेरी डॉटर इन लॉ है और मेरी जो छोटी है पोतरी है, उनका पूरों का जितने भी लोग हैं मेरे फैमिली का पूरा शुक्रिया अदा हूँ। मैं कभी भी मेरे लोग ने मुझे बैकिंग किया है, ठीक है, काफ़ी अप्स एंड डाउन्स भी थे, बट लेकिन वो डाउन्स में उन्होंने मेरा को अच्छा एकदम बहुत बैकिंग किया है और उसी वजह से मैं आगे बढ़ सका। और मैं सबका बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ। आज मुझे
आज बहुत खुशी हो रही और मैं समझ रहा हूँ कि अपने आप को बहुत खुशकिस्मत समझ रहा हूँ कि मैं आज आपके सामने आके एज ए MLC बात कर रहा हूँ। अजू भाई, जुबली इस बाई इलेक्शन में सिर्फ मुसलमान वोटों के लिए आपको मिनिस्ट्री दिया गया, उसके बाद में नहीं कंटिन्यू करेंगे बोल के BRS ने बोला था। आप नहीं, देखिए, कोई भी जो भी चाहे कुछ भी बोल सकते हैं, इसकी ज़बान है, ज़बान उठा के तारक को लगाना वो तो आसान काम है, कुछ भी बोलते सकते हैं, बट लेकिन ऐसा कभी भी नहीं होता। हमारे CM साहब कभी भी ऐसे इसमें बिलीव करते ही नहीं है। वो बिलीव करते हैं कि जो काम कर रहे हैं, जो अच्छा काम कर रहे हैं, उनको आगे बढ़ाते हैं। तो ऐसा कोई ये जो दूसरे पार्टी तो अलग अलग बातें डेफिनेटली, आई मीन अपोजिशन में तो बातें, तो अपोजिशन फेवरेबल तो बातें नहीं करेगी। तो जो भी अपोजिशन ने किया है आज उनके लिए भी एक स्लैब जैसा बोलते हैं वैसा है। ये लोग, बहुत से लोग बोल रहे थे कि नहीं बस खाली मुस्लिम के लिए, ऐसा कोई नहीं है। CM साहब ने माइनॉरिटीज़ के लिए बहुत कर रहा है और आगे भी करेंगे, और उन्होंने हर बार पूरे लोग को लेके चलना चाहते हैं। आप जो देखिए, जो CM साहब का जो डेवलपमेंट प्लान है और जो अभी तेलंगाना राइजिंग का है, हमें ये जो जब आप चेंजेस करते हैं तो लोग एकदम थोड़ा लोग को पसंद नहीं होता, क्योंकि हम एक अच्छी जगह पे बैठे रहते, एक हम सेफ जगह पे बैठे रहते। जब चेंजेस होते हैं तो कुछ पता नहीं चलता, बट लेकिन आगे जब चेंजेस होकर जब अच्छा काम होगा, तब आगे हैदराबाद और आगे बढ़ेगा तो आपको पता चलेगा। तो ऐसा कोई वो है नहीं उसमें। KTR ने बोला क्लीन बोल्ड कर दिए, KTR ने बोला आज जी। 6 मारे। नहीं, देखिए, क्लीन बोल्ड करना क्या, क्लीन बोल्ड तो कैसे कर सकते हैं? पॉलिटिक्स में कोई क्लीन बोल्ड हो ही नहीं सकता ना। तो अब आपको काम करना पड़ेगा। मैं समझता हूँ आज मैं बहुत जो भी कुछ बोल रहे लोग हैं उसके बारे में उतना मैं अपनी पार्टी के इस बारे में ज़्यादा करता हूँ, बट वो लोग जो भी बोल रहे वो लोग आज गलत हो गए, क्योंकि उतना ही उससे ज़्यादा मैं कुछ नहीं बोल सकता। क्योंकि वो लोग, आपने देखा है कि आज मुझे आज MLC वोट मिला, MLC में बन गया, और गवर्नर साहब ने का भी शुक्रिया अदा करूँगा, उन्होंने साइन किया है। तो मैं जब MLC बन गया तो उसके अभी सेल्फ एक्सप्लेनेटरी है, उसके बारे में मैं कुछ बोल के कुछ फ़ायदा भी नहीं है, क्योंकि इसमें कोई आगे कोई हल नहीं है। ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే 4 రోజులే గ్యాప్ ఉన్నది. ఈ 4 రోజుల్లో కూడా మీరు కూడా ఎమ్మెల్సీ కూడా కాకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది, రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ అవుతాదని మీరు అనుకున్నారా? तीन दिन इस टाइम था ना, अगर नहीं करे तो मुख्यमंत्री नहीं, देखिए, मेरे को हर बार तेलुगु ना, अरे తెలుగు కష్టం నా CM నా కాన్ఫిడెన్స్ సీఎం తోటి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది कि CM ఇటు పని 100% చేస్తా. అందుకే నేను MLC అయింది. ఒక్క మాట చెప్తున్నాను, ఇంకా ఏం లేదు. అది CM ఎట్లా చేసినా నాకు తెలియదు, అదే CM చేసినా నాకు చాలా సంతోషం. మా CM ఏం చెప్తే నేను అది చేస్తాం. ఆయన కెప్టెన్, ఇప్పుడు నేను కెప్టెన్ కాదు. आप सब परिवारों को पॉलिटिक्स में लेके आ रहे थे, आपका बेटा भी पीछे आपके साथ दिख रहे हैं बहुत सारे जी जी जी, उनको भी इंटरेस्ट है, आप लाने वाले हैं? नहीं, वो अपने सब करेगा, 100% वो करेगा, क्योंकि वो मेहनत कर रहा है काफ़ी, और वो पहले से ही उन्हें अभी से 2 साल 3 साल से ही है, मेहनत कर रहा है. इंशाल्लाह अगर मेहनत करेगा, पेशेंस रखेगा तो वो भी 100% आगे बढ़ेगा. ठीक है, थैंक यू. అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ BRS అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR అన్నారు. 10 ఏళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారన్నారు. BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో KTR పార్టీ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ బీజేపీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి మళ్లీ BRS ను పట్టాలు ఎక్కించేందుకు పోరాటం చేస్తామని వెల్లడించారు. సరిగ్గా 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఆనాడు తనకు అప్పుడున్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే, ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తులతూగిందో అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట
పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. మరి 25 సంవత్సరాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొదటి 14 ఏళ్ళు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగున పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతనివ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన 10 ఏళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు. అట్లా నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గత 2.5 సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కోట్లాది మంది అణగారిన వర్గాల తరపున, అణగారిన ప్రజల తరపున ఇవాళ వారి గొంతుకై నిలుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్ళు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలు, ప్రజలిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇవాళ భారతదేశ చరిత్రలోనే అతి కొద్ది పార్టీలు, 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. ఆ కోవన చేరింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళీ ఒకసారి ఈరోజు పునరంకితం అవుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తా ఉండేవారో, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్తా ఉండేవారో, అట్లాగే మళ్ళీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బీజేపీల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలెక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలగంగా, తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకి మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళి అర్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గోదావరి ఖనిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలనను కావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని జోగు రామన్న అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత కోదండరాం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి చాలా రోజుల ఒక వ్యవధి తర్వాత మళ్ళీ ఒక వివాదం సమసిపోయి మళ్ళీ ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా ఒక విషయం స్పష్టం చేయదలిచింది ఏంటంటే, మేము కొన్ని లక్ష్యాలు ఎంచుకొని కొన్ని అంశాలను గుర్తించి వాటి కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎంచుకున్నటువంటి అంశాలలో
ఆదివాసుల భూమి సమస్య, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంటు అంశము, కార్మికుల హక్కులు, ఇట్లాంటి అంశాలు కొన్నింటిని ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన, ఇవి లక్ష్యాల కోసము మేము కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలు వాటిపైన స్పష్టమైన తీర్మానాన్ని తయారు చేయాలని చెప్పి బాధ్యతలను కూడా అప్పచెప్పినాం. ఆ తీర్మానాల వెలుగులో మేము వాటిని 12 నాడు మా ప్లీనరీ ఉంది, రాష్ట్ర ప్లీనరీ పార్టీది. ఆ ప్లీనరీలో ఈ అంశాలపైన లోతుగా మాట్లాడుకున్నాక ఆ సమస్యల పరిష్కారం కోసం మా అవగాహనను, ఆచరణను కూడా నిర్ణయించుకుంటాం. వాటిని విషయాల్లో పనిచేయటానికి ఈ ఎమ్మెల్సీ అనేది ఒక ఉపయోగపడుతుందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. మేము ప్రధానంగా భావించేది ఏంటంటే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పనిని విస్తృతపరచడానికి, మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. చాలా విషయాల మీద, చాలా అంశాల మీద మేము కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. యూనివర్సిటీల పునరుద్ధరణ, విద్యారంగ అభివృద్ధి, ఇట్లాంటి అనేక అంశాల మీద మేము పనిచేస్తూనే ఉన్నాం. బీసీల రిజర్వేషన్ల సాధన, అట్లాంటి అనేక అంశాల మీద పనిచేస్తూనే ఉన్నాం. ఈ పని ఆగలేదు, ఈ పని కొనసాగుతూనే ఉంది. ఈ పనిని మరింత సమర్థవంతంగా చేయటానికి ఇప్పుడు మాకు ఇది ఒక అవకాశం అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇది తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటామని ప్రజలకు మాత్రం ఒక మాట హామీ ఇస్తున్నా. పొద్దున ఒక ఆయన అడిగిండు, మీరు కూడా భిన్నంగా కనబడతారా ప్రజలకు అని. ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి నాకు ఒక ప్రశ్న సంధించిండు. మీడియా ద్వారా ఆయనకు మాత్రమే కాదు, అట్లాంటి అనుమానాలు ఉన్న అందరికీ కూడా నేను సమాధానం చెప్పదలిచినాం. గతంలో ఏ రకంగా మా ఆచరణ ఉందో, ఏ రకంగా జీవన శైలి ఉందో, భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. దాంట్లో ఏమాత్రం కూడా తేడా ఉండదని స్పష్టం చేయదలిచిన. ఇది అవసరం కూడా, ఎందుకంటే పదవులు అనేవి కేవలము ఆభూషణాలు కావు. పదవి అనేది మనం చేస్తున్నటువంటి సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి అది ఒక తోడ్పడగల సాధనమని మాత్రమే నమ్ముతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల కోసం నిలబడతామని, ఇంతకాలం ఏ విధంగానైతే నిలబడ్డామో అదే రకంగా ప్రజల కోసం నిలబడతామని, ఇంతకాలం ఎంత నిబద్ధతతో పనిచేసినామో అంతే నిబద్ధతతో పనిచేస్తామని, తప్పనిసరిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. మేము ఒక సరళమైన జీవితము రాజకీయాల్లో చాలా అవసరం. అట్లాంటి జీవన శైలిని కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ప్రజలకు చెప్పదలుచుకుంది ఒకటే, మేము 2014లో ఒక నిర్ణయం తీసుకున్నాం. జయశంకర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం మన అందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని చెప్పి ఆ రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. మనకు ఏ అవకాశం దొరికినా, ఏ గుర్తింపు దొరికినా అది ప్రజలకు ఎరువుగా ఉపయోగపడాలి తప్ప మన స్వార్థానికి వాడుకోరాదని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఏ రకంగానైతే మేము నిలబడి పనిచేసినామో, అనేక ఒత్తిళ్ల నడుమ, అనేక దాడుల నడుమ, అనేక కేసులు పెట్టినప్పటికీ కూడా మేము నిలబడి పనిచేసినామో అదే రకంగా అదే నిబద్ధతతో మేము భవిష్యత్తులో కూడా కొనసాగుతామని, జయశంకర్ గారి మీదకి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం మా జీవితాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ అవకాశం అనేది తప్పకుండా ప్రజల కోసమే ఉపయోగిస్తామని కూడా మరొక్క మారు స్పష్టం చేయదలిచింది. ఆ అంశం కూడా చాలా కీలకమైన అంశం. ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన అనేది చాలా కీలకం. మేము చెప్పిన అనేక అంశాలకు అది ఇరుసుగా ఉంటుంది, ప్రాతిపదికగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ అంశాల మీద ఏం చేస్తామంటే, ఇప్పటికే ప్రభుత్వంతో చాలా సంప్రదింపులు జరిగిన తర్వాత
వాళ్ళు ఒక కమిటీ వేయాలి, ఉద్యమకారులను గుర్తించాలి అని నిర్ణయం చేసింది. ఆ కమిటీ ఏర్పడగలిగితే కొంత పురోగతి ఉంటుంది, కొంత పని జరుగుతుంది వేగంగా అని కూడా మేము నమ్ముతా ఉన్నాం. ఇది దాని విషయంలో మా ప్రయత్నం అయితే నిరంతరంగా గత 6-7 నెలలు అయితే నిరంతరంగా కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అదే ఉధృతితో ఈ విషయం పైన పని చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. చాలా సూటిగా చెప్పాలంటే ఆశ ఆలోచన లేవు. జై తెలంగాణ వర్ధిల్లాలి కోదండరాం నాయకత్వం. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో మూసివేశారు. దీంతో ఉద్యోగులు ఇతర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన వారు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో వాటి వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్లోని 12 పెట్రోల్ బంకులు ఉండగా ఉదయం నుంచి అన్ని బంకులలో నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో లారీలు, ట్రాక్టర్లు సహా రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ వద్ద నిల్వ చేసుకున్న డీజిల్ అయిపోవడంతో వ్యవసాయ, ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బంకుల వద్ద వాహనదారులు క్యూ లైన్లలో వేచి ఉన్నా బంక్ యాజమానులు మాత్రం డీజిల్ ఎప్పుడు వస్తుందో వాహనదారులకు చెప్పలేకపోతున్నారు. కొందరు కిరాణా దుకాణాల యజమానులు పెట్రోల్, డీజిల్లు నిల్వ చేసుకుని బహిరంగ మార్కెట్లో అధిక ధరకు అమ్ముతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఆయిల్ కంపెనీలు నష్ట నివారణ చర్యలో భాగంగానే కొరత సృష్టిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి అంటున్నారు. ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించాలని అంటున్న అమరేందర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. మళ్ళీ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కనబడుతూ ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. అయితే వినియోగదారులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. కొన్ని బంకుల్లో నో స్టాక్ బారులు అప్పుడే వెలుస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను దీనిపై మాట్లాడేందుకు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఏం కారణమై ఉంటుంది? ఏమైనా కొరత ఏమైనా ఉందంటారా సప్లైలో? లేదు, సప్లై స్టాక్ ఉన్నట్టుంది. కాకపోతే సప్లై సరిగా జరగలేదు. పోయిన వారంలో శుక్ర, శని, ఆదివారాల్లో 4th సాటర్డే, సండే వచ్చింది. మామూలుగా అయితే ఈ సండే కూడా వాళ్ళు మంత్ ఎండ్ డిపోలు సప్లై ఇచ్చేవాళ్ళు. ఈసారి సప్లై ఇవ్వలే. అయితే కొన్ని చోట్ల ఏమంటే 2 రోజులు అట్లాగా మాకు స్టాక్ అందక నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. దీనికి తోడు ఏమవుతుందంటే కొన్ని బంకులు బంద్ ఉండేసరికి వినియోగదారులు కొంచెము భయపడిపోయి ప్యానిక్ బయింగ్, అంటే కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది దానివల్ల. అయితే ఇది అంత గత నెల ఉన్నంత ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు సప్లై సరిగ్గా చేయకపోవటం వల్ల కొన్ని చోట్ల డ్రై అవుట్స్, పెట్రోల్ బంక్ నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. సరే, ఈ డీజిల్, పెట్రోల్కు సంబంధించి సప్లై సక్రమంగా జరిగేందుకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా సహకరిస్తున్నారు సార్? సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయిల్ కంపెనీ వాళ్ళతో పిలిచి మీటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా టైమింగ్స్ కొంచెం ఎక్కువ పెంచి, అంటే సప్లై టైమింగ్స్ ఎక్కువ పెంచి ట్రక్కులు ఇంకా ఎక్కువ చేసి సప్లై చేయమని చెప్పారు. నిన్న మీటింగ్ జరిగినట్టుంది. వాళ్ళకు కూడా ప్రెజర్ చేశారు. ఈరోజు చాలా వరకు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినట్టున్నారు. ఆయిల్ కంపెనీలు కూడా ఈరోజు ఉదయమే 5ంటికే ఈరోజు స్టార్ట్ చేశారు. బహుశా ఈరోజు అన్ని బంకుల్లో కనుక వస్తే సాయంకాలం లోపు ఈ సమస్య 70-80% వరకు తీరవచ్చు. గతంలో కూడా పబ్లిక్ చాలామంది వదంతులు కావచ్చు, లేకపోతే కొరత ఉండడం కారణంగా ప్యానిక్ అయ్యి డబ్బాలతో, డొక్కులతో పట్టుకెళ్ళడం మనం చూసాం సార్. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది. ఇది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు కూడా అదే ప్యానిక్ బయింగ్ చేస్తే మాత్రం ఇలాంటివి కొన్ని క్రియేట్ అవుతాయి. ఈ నో స్టాక్ బోర్డు చూడటం వలన 100 రూపాయలు పోసుకునే వాళ్ళు 300 కార్లు, 500, 1000 పోసుకోవడం జరుగుతుంటుంది. అయితే ప్యానిక్ బయింగ్ కాకుండా ఉంటే మనకు వినియోగదారులకు కూడా భవిష్యత్తులో, అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా మనం స్టాక్ పెట్టుకొని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు దొరకకుండా చేయడం అనేది
కరెక్ట్ పద్ధతి కాదు. అయితే మేము గత నెల కూడా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం కోరామంటే, ఎక్కడైనా పెట్రోల్ బంక్లో మీ ఒక కానిస్టేబుల్ని ఇవ్వండి, ఈ డ్రమ్ములు, టిన్నులు, బాటిల్స్లో నింపుతున్నారు, మేము కనుక ఇవ్వము అని చెప్తే సిబ్బంది పైన తిరగబడుతున్నారు జనము. అందుకనే కొంచెం కానిస్టేబుల్ పెడితే ఇలాంటి కొంచెం మనం అధిగమించవచ్చు. అయితే మేము పెట్రోల్ బంకులు కొన్ని చోట్ల ప్రయోగంగా 200, 500 అట్లా కొన్ని కంట్రోల్ చేశాం. కానీ మీరెవరు కంట్రోల్ చేయడానికి అనేది కూడా జనం నుంచి ఒక వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్రభుత్వము, సివిల్ సప్లై డిపార్ట్మెంటు, ఆయిల్ కంపెనీలు కలిసి ఒక ప్రకటన ఇచ్చి, అంటే ఇంతే ఒక వెహికల్కు 2 వీలర్లకింత, 5 వీలర్కింత, లారీలకింత ఈ సిస్టంలో ఫాలో అవ్వండి, ప్యానిక్ బయింగ్ చేయకండి. ఇది మనకు చాలా రోజుల వరకు ఇలా కనుక చేస్తే ఇబ్బంది లేకుండా మన ప్రయాణాలు కానీ మన అవసరాలకు కానీ పెట్రోల్, డీజిల్ దొరుకుతుందని తెలియజేస్తే బాగుంటుంది. సార్, పశ్చిమాసియాలో మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా యుద్ధం కారణంగా ఏమైనా ఆయిల్ కంపెనీల నుంచి ఈ పెట్రోల్, డీజిల్ సప్లై ఏమైనా తగ్గిందా, లేకపోతే వాళ్ళు నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇదంతా కృత్రిమంగా సృష్టిస్తున్నట్లు మీకు ఏమైనా ప్రాథమిక సమాచారం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు మనకు మొన్న ఒక 2 రోజులు ఏదో బంద్ చేస్తున్నామని చెప్పారు, హార్మోజ్ జోను ఎలాంటి కాల్పులు విరమించుకున్నామని చెప్పారు, సీజ్ ఫైర్ అని చెప్పారు, కానీ అలాంటివి ఏం లేవు. మన నౌకల మీద దాడి జరిగిన వార్తలు విన్నాం. అయితే అక్కడి నుంచి వచ్చేది మొదటి నుంచి ఎలా ఉందో అదే స్టేటస్ ఉంది. మనకు మిగతా దేశాల నుంచి వచ్చేటివి మాత్రం వస్తున్నాయి, కాకపోతే చాలా దూరం కాబట్టి టైం పడుతుంది. మన దేశంలో ఉన్న రిఫైనరీలు కూడా క్రూడ్ దాన్ని కూడా పెంచే సామర్థ్యం పెంచారు. అయితే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, మనకు ఆ యుద్ధం వల్ల డాలర్ రేటు పెరగడం వల్ల, మన రూపీ వాల్యూ పడిపోవటం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ అలాంటివన్నీ కూడా చాలా పెరిగిపోయినాయి కాబట్టి ఆయిల్ కంపెనీలు భరించాల్సి వస్తుంది. కాబట్టి నష్ట నివారణ చర్య కింద అనేది మేము అనుకుంటున్నాం. అంటే కరెక్ట్గా అథెంటిక్గా ఏం లేదు, బట్ ఉన్న పరిస్థితులను కనుక అంచనా వేస్తే నష్ట నివారణ చర్య కింద ఇలాంటి కొంచెం స్లో డౌన్ చేసి ఒక 2 రోజులు అట్లా కంట్రోల్ చేసుకుంటూ పోతే వాళ్ళ నష్ట నివారణ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తుంది. సార్, మీరు పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చెప్పండి, మనకు సప్లైకి సంబంధించి రాష్ట్రంలో గతంలో ఆ ఆయిల్ కంపెనీ దగ్గరికి వెళ్ళేటప్పుడు టైం బాండ్ లేకుండా తెచ్చుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఏమైనా టైం బాండ్ ఏమైనా ఉందంటారు సార్? ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు నష్ట నివారణ తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని రూల్స్ అప్పుడు అధిగమించి వాటిని కాదని కూడా సప్లై ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే మేనేజ్మెంట్ కూడా వీళ్ళ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. గతంలాగా ఫ్రీగా ఉన్నప్పుడు చేసినట్టు ఇప్పుడు చేయొద్దు, భవిష్యత్తు మళ్ళీ ఆయిల్ కంపెనీలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కావచ్చని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆ నష్ట నివారణ చర్యల కింద కొన్ని రూల్స్ ఫాలో చేస్తున్నారు. అది చేస్తేనే కదా వాళ్ళు ఇదవుతారు. దీనికి మనం కొంచెము ప్రజలం కూడా గవర్నమెంట్కి, ఆయిల్ కంపెనీలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సహకరించి ప్యానిక్ బయింగ్ చేయకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 కొల్లా ఉంటాయి. ఏమైనా పెట్రోల్, డీజిల్కి సంబంధించి అక్కడ ఏపీలో కూడా డీజిల్ కొరత ఉందంటున్నారు సార్, దాని సమాచారం ఏమైనా ఉందా? ఎందుకు అక్కడ కొరత ఉందంటారు సార్? ఇప్పుడు ఈ డీజిల్ షార్టేజ్ అనేది ఎట్లుంటుందంటే, మనకి ఆంధ్రాలో కానీ ఇప్పుడు తెలంగాణ వరి కోతలకు వచ్చినాయి. వరి కోతలకు వచ్చినప్పుడు ట్రాక్టర్స్ కానీ, డీజిల్ ఇంజన్స్ కానీ, రకరకాల కటింగ్ మిషన్స్ కానీ అన్నీ ఉపయోగంలోకి వస్తాయి, డిమాండ్ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఏమైందంటే ఈ 2 రోజులు కంపెనీలు కొంచెం డిలే సప్లై చేయటం వల్ల ఈ ప్రభావం అంతా మనకు ప్యానిక్ బయింగ్కి వచ్చేసింది. అంటే ఈ సమయంలో రైతులకు కూడా మనం సహకరించాలా, ఎందుకంటే పంట పండితేనే రేపు మనకు కూడా బియ్యం ఇలాంటివన్నీ కూడా ఇవవుతాయి. ఈ రేటు పెరిగితే మళ్ళీ రేపు ఇవన్నీ కూడా మన మీద నిత్యావసర వస్తువులు భారం పడవచ్చు. సో అందుకనే ఆ కొరత అనేది ఏం లేదంటే పూర్తిగా షార్టేజ్ అనేది లేదు. మనకు 45 రోజుల నిల్వలకు ఆయిల్ కంపెనీలతో ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసుకుంటూ భవిష్యత్తుకు అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సార్, మీ అసోసియేషన్ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళతో కానీ గవర్నమెంట్తో కానీ ఈ ప్రజలు ప్యానిక్ అవుతున్నారు కదా, మళ్ళీ ఏమైనా సమావేశమై ఏమైనా చర్చించుకునే అవకాశం ఉందా? లేదండి, మాకు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఆయిల్ కంపెనీలు కానీ మమ్మల్ని పిలిచి ఎలాంటి మీటింగ్ జరపలేదు. గత నెలలో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయిల్ కంపెనీలు మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మాకున్న సమస్యలు అవన్నీ చెప్పాము. అప్పుడు కూడా 3 రోజులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి క్రెడిట్ ఇస్తున్నాం 3 రోజులు డీలర్కి అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. డీలర్లు అడ్వాన్స్ పేమెంట్కి వచ్చారు. ఏమన్నా ఇష్యూస్ ఉంటే మంత్రి గారు చెప్పమన్నారు. మొన్నే మేము వాళ్ళ పిఎస్తో మాట్లాడి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాము. వాళ్ళు మాట్లాడి మళ్ళీ రివర్ట్ అవుతామన్నారు. ఇంతవరకు అయితే ఇలాంటి మీటింగ్ జరగలేదు మాకు. సార్, చివరిగా వినియోగదారులు, ఈ వాహనదారులు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఈ నిల్వలు ఏమైనా సరిపడా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు భయాందోళన చెందుతూ అందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి బోర్లు తీరుతున్నారు సార్? ఏం లేదు, ఈ వినియోగదారులు ఏంటి, మనకు ఎంతైతే అవసరం ఉందో అంతే కొనుగోలు చేయడం ఉత్తమము.
ప్యానిక్ బయింగ్ తోటి మనం ఇళ్లలో స్టాక్ పెట్టుకోకపోవడం ఒక రీజన్. అలాంటివన్నీ కనుక మనము కొద్దిగా కంట్రోల్ అవుతే అవసరం ఎంత ఉందో అంతే పెట్రోల్ డీజిల్ పోసుకొని అనవసరంగా బయట తిరగకపోవడము, ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వినియోగదారులను కోరేది కూడా అంతే, మీరు ప్యానిక్ అయ్యి కొనకండి. ఎక్కువ 100 రూపాయలు పోసిన 300 పోసుకోవడం లాంటి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అలా కాకుండా మనకి ఈరోజు ఎంత అవసరం ఉందో అంతే తీసుకోండి. ఎందుకంటే ఈరోజు కొన్నా మనకు ఇప్పుడు రేపు యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది, అన్ని రోజులకైతే సరిపడే స్టాక్ ఎవరం పెట్టుకోలేం. సో ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే భవిష్యత్తుకి ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు అని అనుకొని మేము మీ టీవీ ద్వారా వినియోగదారులను ప్యానిక్ భయంగా అవ్వకండి, కృత్రిమ కొరత క్రియేట్ చేయకండి. రేపు ప్రజలకు అందరికీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దొరకకుండా అవుతుంది. దయచేసి మీకు ఎంత అవసరం ఉందో అంతే కొనుగోలు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇది తెలంగాణ పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు చెబుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, సివిల్ సప్లై వాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక ప్రకటన విడుదల చేయాలని కూడా సూచిస్తున్నారు. 40 రోజులకు సరిపడా నిల్వలు కూడా ఉన్నాయని ఆయన చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏపీలో ఎక్కువగా వరికి సంబంధించి డీజిల్ డిమాండ్ పెరగడం వల్ల ఆ ప్రభావం ఇక్కడ తెలంగాణలో కూడా ఉందని చెబుతున్నారు. అయితే బంకులకు వెళ్ళేటప్పుడు సరిపడా పెట్రోలు డీజిల్ వాళ్ళు తీసుకువెళ్ళాలని సూచిస్తున్నారు. అయితే డబ్బాల ద్వారా కానీ బాటిల్స్ ద్వారా కానీ తీసుకువెళ్ళొద్దని అక్కడ పోలీసులు కూడా ఒక్కొక్క బంకు దగ్గర కానిస్టేబుల్ని పెట్టినట్లయితే గందరగోళం ఉండదని ఆయన చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కేంద్రం దొంగచాటుగా పెట్రోల్ ధరలు పెంచిందని, అందువల్లనే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దొరకడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్రం తీసుకునే చర్యల వల్ల రైతులు నష్టపోతున్నారని, పెట్రోల్ డీజిల్ లేక వరి మొక్కజొన్న కోసే పరిస్థితి లేదన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని, రైతులు తమ సందేహాలను శాస్త్రవేత్తలతో నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. హార్వెస్టర్ మిషన్లు కానీ లేదు మన ట్రాక్టర్లు కానీ వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది, మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మొక్కజొన్న కొన్నాటిని తీసుకెళ్లి గోడౌన్కి పెట్టాలి, అదేవిధంగా ప్యాడీని తీసుకెళ్లి గోడౌన్లో పెట్టాలి. వీటినన్నింటినీ ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఈ రాష్ట్ర రైతాంగం మీద ఇబ్బంది పడుతుంది. పత్తి సిసిఐ ద్వారా కావచ్చు, నాఫెడ్ ద్వారా ఇటువంటి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న ఇటువంటివి కానీ కేంద్ర ప్రభుత్వం భరాంచాల్సిన పరిస్థితి ఉంది. దానికి రైతాంగ పక్షాన తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రికి డిమాండ్ చేస్తున్నాం. ప్రకృతి కూడా మన మీద ఆగ్రహంగా ఉంది. ఈ సంవత్సరం ఎలీనో కూడా వచ్చేటట్టుకుంది. రేపు జూన్ జూలైలో వర్షాలు పడకపోతే ఈ ఎలీనో పరిస్థితుల వల్ల మనం ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకంగా వేస్తే మనం బతకగలుగుతాం, పండించుకోగలుగుతాం, దానికి తగ్గటువంటి విత్తనాలు ఏంటి, వాతావరణం ఏంటి, ఇప్పుడు మీ వచ్చిన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకొని మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన సలహాతోటి పాటు మీకున్న అనుభవాన్ని కూడా జోడించి వ్యవసాయం ముందుకెళ్లాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మద్యం కేసులో ఢిల్లీ హైకోర్టు ముందు వ్యక్తిగతంగా కానీ న్యాయవాది ద్వారా కానీ హాజరు కాలేనని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు ఆయన లేఖ రాశారు. ఈ నెల 20న మద్యం పాలసీ కేసు నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మను తొలగించాలని కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ లేఖ రాశారు. జస్టిస్ శర్మ ద్వారా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిందన్నారు. అందుకే గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. అంతరాత్మ ప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జస్టిస్ శర్మ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు తనకు ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం భారతీయ జనతా పార్టీలో విలీన ప్రక్రియ ముగిసింది. ఆప్ను బీజేపీలో విలీనం చేస్తున్నట్టు రాఘవ్ చట్టా సహా 7 సభ్యులు ఇచ్చిన లేఖను రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ పరిగణలోకి తీసుకున్నారు. 7 బీజేపీ సభ్యుల జాబితాలో చేరుస్తున్నట్టు రాజ్యసభ సచివాలయం ప్రకటించింది. 7 ఎంపీలను బీజేపీలో చేరుస్తూ చైర్మన్ రాధాకృష్ణన్ నిర్ణయం తీసుకున్న తరువాత రాజ్యసభలో పార్టీల బలాబలాలతో కూడిన జాబితాను రాజ్యసభ సచివాలయం విడుదల చేసింది. 7 చేరికతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 106 నుంచి 113కు పెరిగింది. ఈ మేరకు పెద్దల సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
అటు తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన 7 సభ్యులపై అనర్హత వేటు వేయాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇచ్చిన లేఖను రాజ్యసభ చైర్మన్ పరిగణలోకి తీసుకోలేదు. జార్ఖండ్లోని గిరిడీ జిల్లాలో పానీపూరి తిని 7 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. మూసాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేడా బస్తో గ్రామంలో శనివారం ఓ వ్యక్తి తన బండిపై గోల్గప్ప చాట్ విక్రయించాడు. గ్రామానికి చెందిన కొందరు మహిళలు, పిల్లలు వీటిని తిన్నారు. ఆ రోజు రాత్రి నుంచే పలువురికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. బాధితులను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వారిలో ఒక 7 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగతా వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పానీపూరి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న చాట్ బండి వ్యాపారి కోసం గాలిస్తున్నారు. ఇస్లామాబాద్ శాంతి చర్చలను అమెరికా రద్దు చేసిన తరువాత నెలకొన్న అనిశ్చితిని తొలగించే విషయమై తెర వెనుక జరుగుతున్న చర్చల ద్వారా కొత్త సంకేతాలు వెలువడ్డాయి. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, యుద్ధం ముగించడానికి ఇరాన్ కొత్త ప్రతిపాదన చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్కు ఈ ప్రతిపాదన చేసినట్లు అమెరికా అధికార వర్గాలు పేర్కొన్నట్లు ఆక్సియోస్ తెలిపింది. అణ్వాయుధ చర్చలను తదుపరి దశకు వాయిదా వేయాలని కూడా టెహ్రాన్ పేర్కొన్నట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తాజా ప్రతిపాదనపై చర్చించేందుకు ఇవాళ జాతీయ భద్రతా విదేశాంగ విధాన బృందంతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్లో జరిగిన కాల్పుల ఘటన ఇరాన్ యుద్ధంపై తన దృష్టిని మళ్లించబోదని ట్రంప్ అన్నారు. ఇరాన్ యుద్ధం గెలవకుండా అది తనను ఆపలేదన్నారు. రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. యుద్ధం ముగించడానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. లేదంటే వారి చమురు పైపు లైన్లు పేలిపోతాయని ట్రంప్ తెలిపారు. ఫ్యాక్స్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే యాంత్రికంగా భూమి సహజ శక్తుల కారణంగా పైపు లైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైనా కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొంటోందన్న ట్రంప్ దిగ్బంధనం కారణంగా వారి వద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా అనుమానంతో లాటిన్ అమెరికా జలాల్లో ప్రయాణిస్తున్న నౌకలు, పడవలపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది. తాజాగా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో వెళ్తున్న ఓ పడవపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో పడవలోని 3 మృతి చెందినట్లు యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అనుమానం ఉన్న నౌకలను సముద్రంలోనే ముంచేయాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. ఆయా ఘటనల్లో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 186 మంది చనిపోయారు. కరేబియన్ సముద్రంలోనూ దాడులు తీవ్రతరమయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆ నౌకల్లో డ్రగ్స్ రవాణా జరిగిందని అమెరికా సైన్యం ఆధారాలను చూపలేకపోయింది. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతోనే వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను కూడా అమెరికా అరెస్టు చేసింది. సాధారణంగా పిల్లలు ఆటపాటల్లో మునిగి తేలుతారు. కానీ హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న 13 ఏళ్ల నోముల నిత్యశ్రీ మాత్రం రికార్డులను తిరగరాస్తోంది. భగవద్గీతలోని 700 శ్లోకాలను, రసాయన శాస్త్రంలోని 118 మూలకాలను క్షణాల్లో చెప్పడం, 200 దేశాల కరెన్సీలను గుర్తించడం, 120 వరకు సంఖ్యలకు స్క్వేర్లు చెప్పడం వంటివి నిత్యశ్రీ మేధస్సుకు నిదర్శనం. చిన్నారి అసాధారణ ప్రతిభకు 5 ఏళ్ల ప్రాయంలోనే పునాది పడింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు విభిన్న అంశాలపై సాధన చేస్తున్నానని చెబుతున్న నిత్యశ్రీతో ప్రత్యేక ముఖాముఖి. నోముల నిత్యశ్రీ ఒకవైపు చదువుల్లో రాణిస్తూనే మరోవైపు మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకుంటూ భవిష్యత్ తరాలను అందిస్తున్నారు. అయితే భగవద్గీత శ్లోకాలు, హనుమాన్ చాలీసా, రసాయన శాస్త్రం మూలకాలను కూడా తక్కువ టైంలో అనర్గళంగా చెప్పి పలు రికార్డులను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, కలాం బుక్ ఆఫ్ రికార్డ్, ఇలా అనేక అవార్డులు, రివార్డులను ఆమె సొంతం చేసుకున్నారు. అయితే ఆమె ఇప్పుడు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆమె మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. మీరు చదువులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అనేక అవార్డులు కూడా మీకు వచ్చాయి. అయితే ఈ రంగంలోకి ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవాలి, శ్లోకాలు నేర్చుకోవాలని ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది?
నాకు చిన్నప్పటి నుంచి శ్లోకాల చదవడం చాలా ఇంట్రెస్ట్. మా డాడీ పూజ చేసేటప్పుడు చాలా శ్లోకాలు చదివినప్పుడు నేను తెలుసుకోవడం వల్ల నాకు శ్లోకాలు చదవాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది నేను శ్లోకాలు చదివి రికార్డ్ సాధిద్దామని అనుకున్నాను. రికార్డ్ సాధించిన తర్వాత నాకు హ్యాపీగా అనిపించింది. 700 శ్లోకాస్ చెప్పినందుకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అయితే ఈ హనుమాన్ చాలీసాని ఎప్పుడు ఏ సమయంలో నేర్చుకున్నావు, ఏ వయసులో నేర్చుకున్నావు? హనుమాన్ చాలీసా ఇప్పుడు మీరు చెప్పగలరా? హనుమాన్ చాలీసా కూడా చెప్పండి. जय हनुमान ज्ञानगुण सागर जय कपिश मंकावर देवा रामदूता लिंबंत हनुमानी बलबंत महावीर क्षमशाल कुमतिचर नेकल के लिए बंगार तొలగే వెలుగదేవ గురమ్మ కవరవ చేతనాల్ జయ వజ్రాలతో విరాజమాన హే పవితి శంకరాం చల్ కేశనంద తేజరాజి అంజనచంద్ర విద్యావారం బహుచిత్ర కాసిత్కర్ కపవీర భక్తిరామన్ కళంటే రుచితాపది ఉన్నాంటే సూక్ష్మపల్ చితర్పల్ తీక్ష్మపల్ అంకల్ కాల్చి బిమ్మన పార్సల్ కొల్చి రామకాన్ చేసి గంచి ఏ సంజీవ లక్ష్మణ్ జీవ రామలింగన్ పుత్రిపాండ రగ్మత్ కీర్తి పెంచవయ్య స్వామికి బట్ మాండవయ్య వేపడగల పనికిచ్చిన అన్ని నామ కౌనం సర్కార్ బ్రహ్మాస్త్రం నాతో శారదాలు ఇన్నే మా దిక్పక్తులు కౌనం పొగడాక్షిత్తు సుగ్రీవుని మేలు పొంది రాముని కలిసి రాజానంది అభయనంది షండీల అలాగేషు భయమతలే బాణపాదం తలచేయించి హనుమన్నాడు అయితేదేవ ప్రముద్దికని మొమ్మలు దాల్చి జనలు దాటిగా అచ్చరమేమో జగముందు గారు కారణం సుగుణ అన్ని కొత్తోడ రామద్వార నందుండు నియానతో కలంలోకం నించంగా కలమంచుకు నీ రక్షణలో తొలగుమేమో నీ తేజబర హుంకాన్మ కంపముందు ఎత్తిగంబను బుద్ధపి తప్పి చాచనాన్ని నినామం పలిగిన రోణ చంపిడాహనం చేయని మన నిదామంతు సగడవులు వినిపించదు ఆనందాన్ని మడిగుందు రామనేకమ్మ ములుకొని కొనివేకమ్మ మాకన్నకు నించే కోరికతీరు ముక్తిపమ్మ జీవులకంద నిపతాప 4 సిద్ధిని పంచ కీర్తి పెద్ద సాధరక్షక దుశ్చిత కాసునాశక రామచేక అష్టసిద్ధి ನಾವು నిధులను అన్మర్సి తక్కువకి రామరసాయన ముందని నన్ను కొలుగును హనుమమ్మ నిర్వహించి రాముడు చర్చ మా పాపందనుకు రాముడు కలిసి రామసారం మా భక్తులు హృదయం మా మనసులను మన పిలుచు మర్జలను కలగొని నిస్మంచే కష్టాన్ని హోబల్వీర పిల్లతో జయ 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 హనుమాన్ సాయి సద్గురు పబ్బఫల స్తోత్రం శతపర రామచంద్ర మోక్ష శ్రీరాక్షం వాల్మీకి తులసిదాస్ హనుమంతుల ముక్తి పొంది ఇతనికి సరిదాన్ని ఉదయించిన సరిదాన్ని పవన్ తన సంకట మంగళ మారుతి రూప సీతారామ నింపిన మానసుల భూప. అయితే ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశారు. ఆయన్ని ఏ సందర్భంలో కలిశారు? ఆయన ప్రోత్సాహం ఎలా అందించారు? నేను 100 ఫ్లాష్ కార్డ్స్ బ్లైండ్ ఫోల్డ్లో 58 సెకండ్స్లో చేయడం వల్ల కలాం వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. దానివల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసాను. ఆయన నన్ను అభినందించారు. ఇంకా చాలా రికార్డ్స్ చేయాలని ప్రోత్సహించారు. అయితే ఇటు శ్లోకాలు హనుమాన్ చాలీస్తో పాటు రసాయన శాస్త్రం మూలకాలు కూడా మీరు చెప్పగలుగుతున్నారు. రసాయన శాస్త్రం మూలకాలు కొన్ని చెప్పండి. हाइड्रोजन हीलियम लिथियम बेरिलियम बोरान कार्बन नाइट्रोजन ऑक्सीजन फ्लोरीन नियॉन सोडियम मैग्नीशियम एल्युमिनियम सिलिकॉन फास्फोरस सल्फर क्लोरीन आर्गन पोटेशियम कैल्शियम कैडमियम टिटानियम वेनाडियम क्रोमियम मैंगनीज आयरन कोबाल्ट निकिल कॉपर जिंक गैलियम जर्मेनियम आर्सेनिक सेलेनियम ब्रोमीन क्रिप्टॉन रुबिडियम स्ट्रांडियम इट्रियम जिरकोनियम नियोबियम मोलिब्डेनम टेक्नीशियम रुदिनियम रोडियम पलाडियम सिल्वर कैडमियम इंडियम टिन एंटीमोनी टेलिरियम आइडिन जीनॉन सीजियम बेरियम लैंथनम सीरियम प्रेसिडियम नियोडिमियम प्रोमीथियम समारियम यूरोपियम गडोलिनियम टर्बियम डिस्पोजियम होल्मियम एल्बियम थोरियम इटर्बियम लुटेटियम हाफनियम टंटालम टंगस्टन रीनियम ओस्मियम इरिडियम प्लैटिनम गोल्ड mercury thallium lead bismuth polonium astatine radon francium radium actinium thorium protactinium uranium neptunium plutonium americium curium berkelium californium einsteinium mendelevium nobelium radonsium dodopodium dubnium sibonium borium hassium meithium damstanium rontanium copernicium nihonium ferrovium moscovium liverovium tennisin organis. అయితే ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. అవార్డులు కూడా వచ్చాయి కదా, ఏ అవార్డులు వచ్చాయి? అవార్డులు తీసుకునేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. ఆ తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, భగవద్గీత గోల్డ్ మెడల్, ఆ తర్వాత కలం వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. అయితే మీకు ఇన్ని అవార్డులు వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా నాన్న కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఈ అవార్డులు మీరు పొందడం పట్ల వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారా? మీకు ఎలా అనిపించేది వాళ్ళు మీకు విష్ చేసేటప్పుడు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా ఫ్రెండ్ ఇలా చేస్తుంది అనేసి. ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవాలని వాళ్ళకు కూడా అనిపించేది, మేము కూడా అవార్డ్స్ సాధించాలి, ఇంకా మనం కూడా చేయాలి అనేసి అనిపించేది. అయితే అమ్మా నాన్నలు కూడా నువ్వు స్టడీస్కి హెల్ప్ చేయడంతో పాటు ఈ శ్లోకాలు కానీ హనుమాన్ చాలీసా ఇలా ఈ
కోణంలో వెళ్ళేటప్పుడు వీళ్ళ ప్రోత్సాహం ఎలా ఉండేది అమ్మా నాన్నలది నీకు? మా మమ్మీ డాడీ ఇద్దరు నాకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. రోజు ఒక 1 అవర్ కూర్చొని చదివిపించేవాళ్ళు. సమ్మర్ హాలిడేస్ అయినా నార్మల్ డేస్ అయినా. కరోనా టైంలో కూడా నేను ఖాళీ ఉండడం ఎందుకనేసి రికార్డ్ చేయాలని చాలా ఉండే. ఇక రికార్డ్స్ అన్ని చేయాలనుకున్నాను, చేశాను. నిత్యశ్రీకి మనం కళ్ళకు గంతలు కట్టాము. అయితే ఆమె నేర్చుకున్న స్కిల్ ఆధారంగా ఈ పుస్తకంలో మనం ఏదైనా ఒక పేజీ ఓపెన్ చేస్తే ఆ పేజీలో ఏముందనేది చదవడంతో పాటు ఏ పేజీ నెంబర్ కూడా చెప్పగలదు, అలాగే హెడ్డింగ్ కూడా చెప్పగలదు. అయితే మనం ఈ బుక్ మనం చూసాము. ఈ బుక్కి సంబంధించి ఆమెకి అడిగి తెలుసుకుందాం. నిత్య, ఒక బుక్ నా దగ్గర ఉంది. ఈ బుక్ పేజ్, ఈ పేజీలో హెడ్డింగ్తో పాటు పేరాలు చదవాలి, ఓకేనా? పేజీని వీలైతే పేజీ నెంబర్ కూడా చెప్పు. పేజ్ నెంబర్ 20 కరెక్టే. హెడ్డింగ్ అండ్ స్టోరీ. ద స్టోరీ ఆఫ్ గోల్డెన్ ఇయర్ రింగ్స్. ఓకే. In the good olden days, men were also different. Love and affection among the people was more in those days. One day, 2 travelers were on their way. As it became dark, they could not move forward. After having their dinner, they went to an inn and slept there. They were not friends. They belonged to different villages, but they meet in that village. One of them was Santayya and the other was Kantayya. Santayya and got ear rings on his ears. There were golden ear rings. ఓకే నిత్య, ఇది మనం చూసాం కదా. పేజీ నెంబర్ 20 కరెక్ట్గా చెప్పారు. అలాగే ది స్టోరీ ఆఫ్ గోల్డెన్ ఇయర్ రింగ్స్ హెడ్డింగ్తో పాటు ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా చెప్పగలిగారు. అయితే ఇటు శ్లోకాలు చదవడంలో కానీ, దేశాల రాజధానులు చెప్పడంలో కానీ, అలాగే రసాయన శాస్త్ర మూలకాలు చెప్పడంలో కానీ, కళ్ళకు గంతలు కొట్టుకొని ఏదైనా మనం వస్తువు ఇచ్చినా లేకపోతే ఏదైనా పేరా చదవమన్నా కూడా ఆమె అనర్గళంగా చదువుతున్నారు. అయితే దీని వెనక ఎంతో శ్రమ, కృషి, పట్టుదల ఉందని నిత్యశ్రీ చెబుతున్నారు. ఎలాంటి మాయలు మంత్రాలు కూడా ఉండవని, కష్టపడి మనం ఏదైతే కాన్సన్ట్రేషన్తో చేసినట్లయితే అది సత్ఫలితాలను ఇస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాల వరకు కూడా అందిస్తానని కూడా ఆమె చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.